ఇప్పుడు అది లేదు. మొన్న మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కావచ్చు, పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు. మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు. నటులు మాట్లాడతారు, చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది, వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు. ఇది తప్పండి, ఇలా జరగకూడదని. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళు నోరు మెదపరు. If there is an attack on Sanatana Dharma, this so-called big wigs of in every way, every area, and every domain, they want to be politically right. Let me tell you, I hate to be politically right. I prefer speaking truth. In words of Rashtrakavi Ramdhari Singh Dinaka, let me tell you, जो सत्य जान कर भी न सत्य कहता है या किसी लोभ के विवश मूक रहता है, उस कुटिल राजतंत्र का धैर्य को धिक्क है. यह मूक सत्य का सत्यहंता कम नहीं वधिक है. తప్పని తెలిసి కూడా మాట్లాడటం ఇంకా తప్పు కదా. The hottest places in the hell are reserved for those who in times of great moral crisis maintain their neutrality. This is from Inferno written by Dante Alighieri. అంటే తప్పని తెలుసు మీకు, హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగడం తప్పని తెలుసు, మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు. భయం మీకు. నాకు అలాంటి భయాలు లేవు. తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం? దాడులు జరుగుతాయి, నిత్యకృత్యం అయిపోతే నోరు మెదపకూడదా? శాంతి వచనాలు పలకండి అంటారు. ఎలా శాంతి వచనాలు పలుకుతాం? ఇదే మీరు ఒక అల్లా గురించి, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా, ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? If there is an attack on Sanatana Dharma, do we have to keep quiet? Is it a sin to raise our concern? Is it a sin to to raise our pain? That makes us a fanatical Hindus. This is what you secularists say. మీలాంటి వాళ్ళ కోసమే రామ్ధారి సింగ్ దినకర్ చెప్పింది, నేతా నిమగ్న दिन रात शांति चिंतन में, कवि कलाकार ऊपर उड़ रहे हैं गगन में. यज्ञाग्नि हिंद में समझ नहीं पाती है, पौरुष की ज्वाला रोज बुझ जाती है. Sometimes we should communicate our pain. We should tell the group of pseudo-secularists of this nation, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryada ivvandi, maryada teesukondi. Respecting each other is essential. ఒక్కొక్కసారి గొంతెత్తక తప్పదు. యోగి ఆత్మకథలో నేను 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్న, దాంట్లో ఒక పేజీ, ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషనాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తూ ఉంటే ఆయన వస్తే
మళ్ళీ అదే నాగుపాము కనిపించింది. ఈసారి బాధపడింది. ఏంటి బాధపడుతున్నావంటే, అదంది, నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లోడితో సహా కొడతా ఉన్నాను నన్ను. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా, మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం, మా బాధని, మా ఇబ్బందిని చెప్తున్నాం. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ. Secularism to the highest, whoever is listening to it, let me tell you, secularism can never be one way. It has to be two way. Respect, take respect, give respect. ఇదే రామ్ధారి సింగ్ దినకర్ది తల్వార్ అంటే, ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా. ఒకసారి మన దేవతలను చూడండి, విభిన్నమైన హస్తాలు ఉంటాయి. 6 అమ్మవారికి ఉంటుంది. రేపు రోజున దసరా, అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది, అంకుశం ఉంటుంది, కొరడా ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, వరద హస్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే, దుర్మార్గుడిని కూర్చోబెట్టి లాలించం, గట్టిగానే మాట్లాడతాం. అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం.